ఏపీలో ఎన్నికల హడావిడి ఎక్కువ అవుతోంది. పాలక ప్రతిపక్షాలు టికెట్ల కేటాయింపులో బిజీగా మారిపోయాయి. ఈ విషయంలో అధికార పార్టీ మార్పులు చేర్పులతో కాస్త ముందుండగా పొత్తుగా వస్తున్న టీడీపీ జనసేన మాత్రం సీట్ల సర్దుబాటులో సస్పెన్స్ కొనసాగిస్తున్నాయి. ఇటీవల భేటీల్లో ఎటు తేల్చని బాబు పవన్ మరోసారి సమావేశానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ పంపకాల ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందనేదే ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీలో మార్పులు చేర్పుల హడావిడి కొనసాగుతుండగా జనసేన టీడీపీ సైతం టికెట్ టాక్స్ మొదలుపెట్టేశాయి. ఇటీవల ఉండవల్లిలో సమావేశమైన చంద్రబాబు పవన్ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరిపినా ఇంకా ఒక స్పష్టతకి రాలేదు. అయితే ఈ విషయాన్ని పెండింగ్ లో పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీయే అన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూటమిలో చేరితే సీట్ల లెక్క ఒకలా లేదంటే మరొకలా ఉంటుందట. దీనిపై చర్చించడానికి పార్లమెంట్ సమావేశాల అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 8న పవన్ చంద్రబాబు మరోసారి భేటీ కాబోతుండటంతో సీట్ల లెక్క తేలితే ఈ నెల 14న జనసేన టీడీపీ కలిసి బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. ఇదే సభలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. సీట్ల పంపకాలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ జనసేనకు పలు సూచనలు చేస్తున్నారు కాపు నేతలు. పవన్ కి లేఖ రాసిన మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సీఎం కుర్చీని 2.5 ఏళ్లు టీడీపీతో పంచుకోవాలని సూచించారు. దీనిపై చంద్రబాబుతో ఒక ప్రకటన కూడా చేయించాలన్నారు. వైసీపీని అధికారంలోంచి దింపడమంటే టీడీపీకి అధికారం అప్పగించడం కాదన్న జోగయ్య కాపులు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలన్నారు. 40 నుండి 60 సీట్లు జనసేనకిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు జోగయ్య. మరోవైపు టీడీపీ జనసేన సీట్ల పంపకాలపై అధికార వైసీపీ సెటైర్లు వేసింది. 60 సీట్లపై జనసేన ఆశలు పెట్టుకోవద్దని, చంద్రబాబు 25 సీట్లు ముష్టి వేస్తారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8-9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. జనసేన అడిగే స్థానాలేమిటి, దానికి టీడీపీ రియాక్షన్ ఏంటి, ఈ 2 పార్టీల పొత్తుపై బీజేపీ నిర్ణయమేంటి అనే చర్చ జోరందుకుంది. దీనిపై ఒక స్పష్టత రావాలంటే ఫిబ్రవరి 8 వరకు ఆగాల్సిందే.